రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ధాన్యం కొనుగోలు గాలికి వదిలేశారని మాజీ మంత్రి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు కన్నీళ్లు పెట్టుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద ఎత్తున స్టడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసేవారు. ముందే ముఖ్యమంత్రి గారు మనకి సీజన్ వస్తుందంటే దానికి తగ్గ అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్ తోటి మీటింగ్ పెట్టి అధికారులకు అందరికీ సూచనలు ఇచ్చి ఏ ఒక్క రైతు కూడా గిట్టుబాటు ధర కోల్పోకూడదు, ధాన్యం సకాలంలో చేరాలి, గన్ని బ్యాగ్స్కి లోటు లేకుండా ఉండాలి, వెహికల్స్కి ఇబ్బంది లేకుండా ఉండాలి, వెహికల్స్ని ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, గన్నీ ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ అన్నీ కూడా ప్రభుత్వమే భరించి డైరెక్ట్ రైతు అకౌంట్లో పడేలాగా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. ఒక ఎగ్జాంపుల్ చూడండి. అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 17,94,000 మంది రైతుల వద్ద నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించారు. అంటే చూడండి, 17,94,000 మంది రైతులు గత 2014 టు 2019. అదే మా ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 37,70,000 మంది రైతుల వద్ద నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,225 కోట్లు చెల్లించాం. అంటే డబల్, రైతులు కూడా డబుల్. ఇప్పుడు రైతులు ఎంత తేడా ఇది మీకు చెప్పుకొస్తున్నానంటే, గత ప్రభుత్వం ఒక పారదర్శకంగా ఈ క్రాప్ని నమోదు చేసి ఆ ఈ క్రాప్ ద్వారా కార్బన్ నాయిస్లో ఎన్ని ఎకరాలు వేశారు అనేది అన్ని లెక్కలు తీసుకుని ఆ లెక్కల ప్రకారంగా ఇన్ని వేల ఎకరాలు, ఇన్ని కోట్ల ఎకరాలని లెక్కల్లో ఉండి, ఇవాళ ఈ క్రాప్ అన్నది లేదు, ఈ క్రాప్ అన్నది చేయలేదు, ఇన్సూరెన్స్ ఎలాగ చేయలేదు, కనీసం వాళ్ళు ఇస్తానన్న 20,000 రైతు భరోసాకు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈ రైతు ఇన్ని రకాల బాధలు పడటానికి కారణం, గతంలో 17,00,000 మంది రైతులు దగ్గర కొంటే మా ప్రభుత్వం 35,00,000 మంది దగ్గర డబల్ కన్నా ఎక్కువ రైతుల దగ్గర కొంటే తేడా ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చేసింది, పాత పరిస్థితి. ఇవాళ రైతులు దళారీకి అమ్ముకునే పరిస్థితికి వచ్చేసారు. దళారీ, రైస్ మిల్లర్, కుమ్మక్కై. ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు ఏమి చేయకుండా, ప్రభుత్వం అధికారుల్ని పెట్టకుండా, గత ప్రభుత్వం అధికారులే ధాన్యం రాసుల దగ్గరికి వెళ్ళి శాంపిల్స్ తీసుకుని అది ధాన్యాన్ని తెప్పించుకుని ఆర్బీకే నుంచి మళ్ళీ మిల్లుకి వెళ్ళేటట్టు ఇక్కడ ఆఫీసర్స్ ఉండేవారు, అక్కడ మిల్లు దగ్గర ఆఫీసర్ ఉండేవారు, కస్టోడియింగ్ ఆఫీసర్. వాళ్ళ ధాన్యాన్ని దింపుకుని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసేవారు. డైరెక్టు ఏదైతే మద్దతు ధర ఉందో అది అకౌంట్లో పడేలా చేసేవారు. ఇవాళ అది లేదు. ఇవాళ పంట దిగుబడి తగ్గింది, దానికి తగ్గట్టుగా వాళ్ళకి 1,720 రూపాయలు బస్తాకి రేటు కూడా అందటం లేదు. పూర్తిగా ఇవాళ రైతుల్ని గాలికి వదిలేసి, కొనుగోలుని గాలికి వదిలేసి చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఇవాళ చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను. సాక్షాత్తు సివిల్ సప్లై మంత్రిని ఆ రైతులు కళ్ళంట నీళ్లు ఎలా పెట్టుకుంటారో ఒకసారి చూడండి. ఇది పరిస్థితి.
రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పేరు చెప్పడానికి కూడా భయపడుతున్నారంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి. అలా అరణ్య రోదన, కళ్ళంట నీళ్లు పెట్టుకుంటున్నారు అన్నదాత ఇవాళ ఎవరు లేకపోయినా పర్వాలేదు, డాక్టర్ లేకపోయినా పర్లేదు, యాక్టర్ లేకపోయినా పర్లేదు, ముఖ్యమంత్రి లేకపోయినా పర్లేదు, ప్రధానమంత్రి లేకపోయినా పర్లేదు, బస్సు లేకపోయినా పర్లేదు, విమానం లేకపోయినా పర్లేదు, రైతు అన్నవాడు లేకపోతే మనం భోజనానికి లేక కాళ్ళు కడుపులో పెట్టుకుని చనిపోవలసిన పరిస్థితిని, అటువంటి అన్నదాతకి మనం తోడుగా నిలవలేకపోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు లేకపోయినా పర్లేదు, అన్నదాతకి, ఈ రాష్ట్రానికి, దేశానికి రైతే వెన్నెముకని బాసటగా నిలిచారు, గిట్టుబాటు ధర అందించారు. ఆ కాలంలో వర్షాకాలంలో కూడా మొక్కలు వచ్చినా, రంగు మారినా, నోకవుతున్నా దగ్గరుండి రైస్ మిల్లలకు తోలి